హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ దిల్సమున్ ఛానల్. చాలా రోజులుగా మా ఇంటిని మీతో పూర్తిగా షేర్ చేయాలని అనుకుంటున్నానండి. అది ఈ రోజుకి కుదిరింది నాకు. సో ఈరోజు ఎంట్రన్స్ నుండి కిచెన్ వరకు కూడా మా ఇంటిని కంప్లీట్గా టూర్ చేసేస్తాను. ముందుగా ఇది మన స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మొత్తం వుడ్ ఫినిష్ చేయించుకున్నాము. మధ్య మధ్యలో ఈ గ్రీన్ ఫినిష్ కూడా ఇచ్చారు. మొత్తం వుడ్‌తో అయితే కొంచెం అంత బెటర్‌గా అనిపించదు కాబట్టి కొంచెం గ్రీనరీ టచ్ కూడా ఉండాలని ఇలా చేయించుకున్నాము. ఇది లిఫ్ట్ పక్కనే ఉండడంతో నార్మల్ డోర్స్ ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని మెస్ డోర్, స్లైడింగ్ డోర్ పెట్టించుకున్నామండి. నిజంగా ఇది డైలీ యూసేజ్‌కి చాలా కన్వీనియంట్‌గా ఉంది. అండ్ షూ ర్యాక్ వచ్చేసి మరీ డోర్‌కి పక్కనే కాకుండా కొంచెం అటు మూవ్ చేసి పెట్టుకున్నామనమాట. సో, ఇక్కడ నుండి లోపలికొచ్చేస్తే మన హాల్ ఎంట్రన్స్ ఇదంతా కూడా. అండ్ ఈ సోఫా ఉంది కదండీ! ఈ సోఫా కూడా ఒక థీమ్ లాగా మేము కస్టమైజ్ చేయించుకున్నాము. సో, ఈ సోఫాకొచ్చేసి ఒక సింగిల్ సీట్ ఏమో రిక్లైనర్ ఇచ్చారు. 2 సీట్స్ ఏమో బెడ్‌లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ చివరి పార్ట్ ఉంది కదా! సో, దీన్ని స్టోరేజ్‌లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మనకి నైట్ టైమ్ మూవీస్ చూసినప్పుడు గానీ, లేదా ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉందండి ఇది. అండ్ కర్టెన్స్ బదులు ఇలా బ్లైండ్స్ పెట్టించేసుకున్నామనమాట. సింపుల్‌గా, నీట్‌గా ఉండాలని ఇలా చేసాము. అండ్ ఇవి చాలా బెటర్ అండి. కర్టెన్స్‌తో పోలిస్తే చాలా నీట్‌గా ఉన్నాయి. చాలా రిచ్ లుక్ వచ్చింది. సోఫా పైన ఈ డెకరేటివ్ పీస్ ఉంది కదండీ! సో, ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. సో, ఈ సోఫా థీమ్‌కి ఇటు సైడ్ వాల్‌కి బుద్ధుడున్నాడు. సో, ఇదంతా కూడా కాంబినేషన్ గానీ, స్పేస్‌కి గానీ చాలా బాగా సెట్ అయిందనమాట. సో, ఈ డెకరేటివ్ ఐటెమ్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ సైడ్‌లో వచ్చేసి బుద్ధుడు వాల్ పేపర్ వేయించుకున్నామండి. ఇంట్లోకి వచ్చాక కొంచెం పీస్‌ఫుల్ ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. సో, మనం కూడా రెగ్యులర్‌గా ఇంటిలో యోగా అని, మెడిటేషన్ అని ఇటువంటివి కూడా చేసుకుంటూ ఉంటాం కదా! సో, అదొక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. సో, వేరే వేరే డిజైన్ వాల్ పేపర్స్‌కి వెళ్ళకుండా ఇలా సింపుల్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటాయని బుద్ధుడు వాల్ పేపర్‌కి వెళ్ళామనమాట. సో, అందుకే ఈ కార్నర్‌ని అలా డిజైన్ చేయించుకున్నాం. అండ్ ఇక్కడ ఈ వాల్ పేపర్‌ని ఒక్కటే ఉంచితే ప్లెయిన్‌గా మనకి లుక్ అంత బెటర్‌గా అనిపించలేదు. సో, ఎలానో టీవీ యూనిట్‌కి వుడ్ ఫినిషింగే ఇచ్చారు కాబట్టి, సో, ఈ బుద్ధుడు వాల్ పేపర్ కూడా వుడ్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. సో, దానికి పైన చిన్న చిన్న సీలింగ్ లైట్స్ కూడా పెట్టించాము. నైట్ టైమ్ చూస్తే ఈ కార్నర్ అసలు చాలా ఇంకొకలా కనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఇది మా టీవీ యూనిట్ అండి. మా టీవీ కొంచెం చిన్నదే 43 ఇంచెస్ ఇది. సో, దానికి తగినట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్‌తో ఫినిషింగ్ ఇచ్చేసి సో, ఇలా అడ్జస్ట్ చేసేసారు. సో, సరిపోయింది ఇది ప్రెజెంట్ అయితే. వైర్స్ అన్నీ పాసిబుల్ అయినంత వరకు లోపలికి హైడ్ అయ్యేలాగానే చేయించామండి. బట్ ఈ ఒక్క వైర్ మాత్రం సెట్ అవ్వలేదు ఇంకా. సో, ఇది ఇట్లానే పైకి ఉండిపోయింది. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డెకరేటివ్ ఐటెమ్స్ గానీ, ప్లాంట్స్ గానీ అన్నీ సూట్ అయ్యేలా కలర్ కాంబినేషన్స్ అలా చూసి తీసుకున్నామనమాట. సో, ఇక్కడ చివర్లో ప్లాంట్ ఉంది ఒకటి. ఇది కూడా ఆర్టిఫిషియల్ ప్లాంటే అండి. సో, నీళ్ళు పోయాల్సిన టెన్షన్ కూడా లేదు. నేను ఇంట్లో పెట్టిన అన్నింటికి కూడా డెకరేటివ్ ఐటెమ్స్‌కి ఒక సెపరేట్ వీడియో చేశానండి. సో, మీకు గనక కుదిరితే ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను ఆ వీడియోది. సో, అది కూడా ఒకసారి వాచ్ చేయండి. సో, ఇప్పుడు మనం వచ్చేసింది కిడ్స్ రూమ్‌కండి. కిడ్స్ రూమ్‌లో స్టడీ టేబుల్ ఫోల్డింగ్ టైప్ కాకుండా ఎప్పుడైనా కంఫర్టబుల్‌గా యూజ్ చేసుకునేటట్టు ల్యాప్‌టాప్స్‌కి వాటికి కూడా యూజ్ అయ్యేలాగా ఇలా టేబులే చేంజ్ చేసాము డైరెక్ట్. సో, పైన బుక్స్, స్టేషనరీ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చేశారు. పిల్లలకి అవసరమైనయన్నీ ఈజీగా అందుబాటులో పెట్టేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ బ్లైండ్ కూడా పెట్టించుకున్నాము. దానికి కిడ్స్ రూమ్ కాబట్టి మా పిల్లల డిజైనే చూస్ చేసుకున్నాము. మనం కావాలంటే మళ్ళీ వాటిని చేంజ్ చేసుకోవచ్చు కూడా. బట్ ఎక్కువ కాలం మన్నేటట్టుగానే ఉన్నాయండి. అంత త్వరగా రిపేర్ అయితే వచ్చేటట్టు లేవు. సో, ఈ రూమ్‌ని ఇలా సింపుల్‌గా, నీట్‌గా ఉంచేసాము. పైన సీలింగ్‌కి రెయిన్బో క్లౌడ్స్ ఇటువంటివి సీలింగ్ చేయించాము. సో, కొంచెం కలర్స్ బ్యాలెన్స్ ఉండిపోయినాయి అనమాట. సో, అవి కూడా చేసేస్తే చాలా కలర్‌ఫుల్‌గా కనపడుతుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా ఒక టీవీ యూనిట్ చేయించుకున్నాము. ప్రెజెంట్ అయితే టీవీ ఏం సెట్ చేయలేదు కానీ, ఫ్యూచర్‌లో పెట్టుకునే ఛాన్స్ ఉండొచ్చని చెప్పేసి చేయించుకున్నాము.
సో ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ స్పేస్కి తగినట్లుగా చాలా బాగా కస్టమైజ్ చేశారు. ఇది మొత్తం మన బెడ్రూమ్ థీమ్ అనమాట. ఈ విండోకి బ్లైండ్స్ పెట్టించుకున్నాము. బ్లైండ్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్లో మాకు లేక్ ఉంటుందండి, పార్క్ వ్యూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైం అయితే అసలు చెప్పక్కర్లేదు. సో అందుకే ఈ స్పేస్ని ఇలా స్మాల్ సిట్అవుట్ లాగా పెట్టుకున్నాము. అక్కడ కూర్చొని బయటికి వాచ్ చేయొచ్చు కదా అన్నట్టు. సో దీనికి తగినట్లుగానే వాల్‌పేపర్ కూడా ఇది సెట్ చేసుకున్నాము. ఇక బెడ్‌కొచ్చేస్తే బెడ్ కూడా కస్టమైజ్ చేయించుకున్నదేనండి. బెడ్ కిందంతా కూడా ఫుల్ స్టోరేజ్ ఉంటుందది. సో ఇలా బయటికి లాగకుండా ఇలా జస్ట్ లిఫ్ట్ చేసుకోవాలనమాట ఇది. సో స్టోరేజ్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. మనం యూజ్ చేయని ఓల్డ్ క్లాత్స్ గానీ, ఏవైనా టాయ్స్ గానీ, పిల్లోస్ గానీ, బ్లాంకెట్స్ గానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. చాలా ఫుల్ స్టోరేజ్ వచ్చిందండి. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే మిర్రర్ చూస్తే మనకి లేవబుద్ధి అవ్వదు కదా! సో ఇది ఇటు సైడ్‌కి ఇచ్చేసారనమాట. దాని ప్లేస్‌మెంట్ కూడా చూసి పక్కకి పెట్టేశారు. అండ్ కిడ్స్ రూమ్‌లో కూడా డోర్ వెనకాల ఇచ్చారండి ఒకటి డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇది మన పూజా మందిర్. డోర్స్ ఇలా ఓపెన్ చేసి బ్యాక్ సైడ్‌కి పుష్ చేసేసుకోవచ్చు అనమాట. సో స్పేస్ కూడా ఇబ్బంది ఉండదు. ఇక ఇది మన డైనింగ్ ఏరియా. సో పిల్లలకి ఎప్పుడు డిసిప్లిన్ నేర్పాలి కాబట్టి వాళ్ళని అక్కడ ఇక్కడ తినేవ్వను నేను. సో డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని తింటూ ఉంటారు. సో కవర్స్ కూడా వేసేసాను నేను. సో అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. డైనింగ్ టేబుల్ సీట్స్ మరి లైట్ కలర్ అండి. సో ఈ కవర్స్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇంకా ఇది రిఫ్రిజరేటర్ అండి. ఇది కూడా బ్లాక్ కలర్ తీసుకున్నాము. సో అన్నిట్లికి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి. సో పైన మిర్రర్ ఫినిషింగ్ లాగా వచ్చింది. ఇది కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. నెక్స్ట్ ఇది క్రాకరీ యూనిట్. వాష్ బేసిన్ కూడా ఇక్కడే వచ్చింది సైడ్‌కి. సో ఇక్కడ కూడా ఒక వాల్ పేపర్ తీసుకున్నాము. ఇక ఈ కర్టెన్స్ వెనకాల బాల్కనీ వచ్చేసిందండి. సో ప్లాంట్స్ అవన్నీ పెట్టేసాము. అది మరొక వీడియోలో చేసి చూపిస్తాను నేను మీకు. అండ్ ఫైనల్లీ కిచెన్ అండి. కిచెన్ ఎంట్రన్స్‌కి ఇలా బ్యూటిఫుల్‌గా ఆర్చ్ ఇచ్చేశారు. సో దీనికి 3 లైట్స్ కూడా ఇచ్చారనమాట. ఈ సైడ్‌లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. సో చాలా బాగా సెట్ అయింది ఇదంతా. అండ్ ఇక్కడ చిన్నగా బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ వచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ వాల్ వచ్చిందండి. సో ఆ వాల్ అది కూడా మేము తీయించేసి ఇలా బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ ఇలా పెట్టుకోవడం జరిగింది. అండ్ కిచెన్‌లో స్టోరేజ్‌కి మాత్రం అస్సలు షార్టేజ్ లేదండి. ఎక్కడ కూడా ఒక్క స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ లెంత్ ర్యాక్స్ ఇచ్చేసారనమాట. ఇక్కడ ప్యాంట్రీ స్పేస్ వచ్చింది. గ్రాసరీస్, కిచెన్ ఎసెన్షియల్స్ అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో ఇదే అండి మా లిటిల్ హోము. మా ఇంట్లో ప్రతి కార్నర్‌లో ఏదో ఒక చిన్న థాట్, చిన్న చాయిస్ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా కాకపోయినా మాకు కంఫర్టబుల్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించేలాగా డిజైన్ చేసుకోవడమే మా ఇంటెన్షన్. సో అలానే చేసుకున్నాం కూడా. సో మీకు మా ఇంట్లో ఏ కార్నర్ ఎక్కువగా నచ్చిందో, హాల్, కిడ్స్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, పూజా మందిర్ ఏది బాగా నచ్చిందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఇటువంటి హోమ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఇంకా మీ డైలీ లైఫ్ నుండి చిన్న చిన్న విషయాలు చూడాలనుకుంటే మా దిల్సేమున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.